హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్. నేను మీ స్వాతి. ఇది కరీంనగర్లో టవర్ సర్కిల్ అండి. కొంచెం చిన్న పని మీద టవర్ సర్కిల్కి వెళ్ళాను. ఇది గంజిలకి ఎంటర్ అయ్యేటప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, రైట్ సైడ్ ఏమో సిఎంఆర్ షాపింగ్ మాల్ ఉంటుంది. ఆల్మోస్ట్ టైం లేట్ అయిపోయింది కాబట్టి అన్ని క్లోజ్ చేస్తున్నారు. చూడండి, మొత్తం లైట్స్ అన్ని ఆపేశారు. ఇది షాపింగ్ మాల్స్ దాటి వచ్చిన తర్వాత అండి. చాలా పెద్దగా ఉంటుంది గంజి మొత్తం. ఇది గంజి లోపలికి ఎంటర్ అయ్యే లెఫ్ట్ సైడ్ ఎంటర్ అయ్యేది. ఇక్కడనేమో రైట్ సైడ్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఏ సీజన్ బట్టి ఆ సీజన్ సంబంధించి పెడతారు. ఎండాకాలం అప్పుడు మొత్తము ఈ పుచ్చకాయలు పెట్టిన ప్లేస్ మొత్తము స్వెటర్స్ అవి ఇవి పెడతా ఉంటారు. ఇప్పుడేమో వాటర్ మెలన్స్ పెట్టారు. ఇది ఎంటర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సైడ్ ఎంటర్. ఇది లెఫ్ట్ సైడ్ మొత్తము మట్టి ప్రమిదలకు సంబంధించినవి ఉన్నాయి అన్నీ. పసుపు కోసం అని వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబుని వీడియో తీయడం అంటే చూడండి, ఎక్కడో దూరం ఉండి తీస్తున్నాడు, లేదా దగ్గర తీసుకొచ్చి దగ్గర ఇటు అటు డ్యాన్సులు వేస్తున్నట్టు మొత్తం అట్లా చేస్తున్నాడు. వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఇలా ఉంటాయండి కష్టాలు. ఇది గంజిలో అండి. ఇక్కడ ఇది మారేడు కాయ అట. మారేడు పత్రం ఉంటుంది కదా దేవునికి పెట్టడానికి, దానికి సంబంధించిన కాయ అన్నట్ట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇవన్నీ మొత్తం దేవునికి పెట్టే ఫ్లవర్స్ అవి ఇవి అన్నీ. నేను అసలు వెళ్ళింది దేనికంటే పసుపు వీధి ఉంది కదా, ఆ వీధి మొత్తము పసుపు సంబంధించినవి అన్నీ దొరుకుతాయి అన్నట్టు, కారము పసుపు అవన్నీ. దాని గురించి ఒక వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాను. కాకపోతే వీడియో తీసే వాళ్ళు లేరు కదా. మా బాబుని తీయమంటే చూసారు కదా మీరు వీడియో ఎట్లా తీశాడో. అందుకోసమని ఇంకా వచ్చేసాను అక్కడ నుంచి. ఇటు సైడ్ వచ్చి కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకొని మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. ఇట్లా ఏమన్నా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు మాత్రం చాలా రష్ ఉంటుంది. మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయింది కదా, అందుకే ఇంత రష్ లేదు. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇటు రైట్ సైడ్ ఏమో గంజి టెంపుల్ ఎంటర్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర టెంపుల్. నేను ఇతని దగ్గరే ఫ్లవర్స్ తీసుకున్నాను ఇందాక. ఇటు మొత్తము మట్టి కుండలు, పెళ్ళికి సంబంధించినవి, మనము కూరాడు పెట్టుకుంటాం కదా ఆ కుండలు, జాగారం చేసే మట్టి ప్రమిదలు అవన్నీ మొత్తం ఇక్కడ దొరుకుతాయి. చూడండి, మొత్తం మట్టి దాంతో చేసిన సంబంధించినవి మొత్తం అన్నీ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఫ్లవర్స్. ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం చాలా ఫ్లవర్స్ వస్తాయి. ఇవన్నీ ఫ్రెష్గా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అన్నీ. చూడండి, ఇదేమో శివరాత్రి రోజు మార్నింగ్ అండి. కొంచెం నైట్ మార్కెట్ వెళ్ళేసరికి లేట్ అయింది, అందుకే కొంచెం టైము లేట్ అయింది నాకు. అందుకే మార్నింగ్ లేచేసి వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని కడప క్లీన్ చేసుకొని ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేను ఎల్లో పెయింట్ వేసినా కూడా మళ్ళీ కడపకి ఫెస్టివల్స్ అప్పుడు మాత్రము కడపకి పసుపు రాసి తర్వాత పసుపు కుంకుమతో ముగ్గు వేస్తా. రాయి ముగ్గుతో అసలు వేయను కడప పైన, ఎందుకంటే రాయి ముగ్గుతో వేయొద్దని చెప్తారు కదా పెద్దలు. అందుకోసం నేను ఎప్పుడైనా పసుపు కుంకుమతోనే ముగ్గు వేస్తా. అండ్ నెక్స్ట్ వీడియోకి వస్తే వీడియో అక్కడక్కడ కొంచెం అంత క్లారిటీ షేక్ అవ్వడం అట్లా ఉంది కదా, ఎందుకంటే నేను షై ఫీల్ అవుతా, మా ఆయన కూడా షై ఫీల్ అవుతాడు. అందుకోసమని ఎక్కడ ఆగకుండా బైక్ పైన అట్లా వెళ్తుంటే కొంచెం అట్లా వీడియో తీసి పెట్టానంతే. ఎక్కడ ఆగలేదండి, ఆగకుండా అక్కడక్కడ క్లిప్స్ కొన్ని అట్లా తీశాను. ఫ్లవర్స్ దగ్గరేమో పిల్లలు కొబ్బరి నీళ్ళు అవి తాగుతుంటే నేను వెళ్ళి వీడియో తీసుకొని వస్తా అని చెప్పేసి వీడియో తీసుకొని వచ్చానండి. అట్లా అన్నమాట. ఎవరో ఒక్కరు కొంచెం డేర్ పర్సన్ ఉంటే ఏం కాదు, పర్లేదు. లేదా ఇంకొకరు ఎవరైనా మనకు వీడియో తీసే వాళ్ళు ఉంటే పర్లేదు. మా బాబుని తీయమంటే చూసారు కదా ఎట్లా తీసాడు, మొత్తం షేక్ అయ్యి డ్యాన్స్ చేసినట్టు, క్లారిటీగా లేదు. ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేశానంటే కొంతమంది అనుకుంటారు కదా ఏం కాదు యూట్యూబ్ వేసేవాళ్ళు వీడియోలు తీస్తారు పెడతారు అంతే కదా అనుకుంటారు కదా, దానికోసం ఎగ్జాంపుల్ ఉంటుందని. వీడియో తీసేవాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుంది లేకపోతే ఎట్లా ఉంటుందని తెలుస్తుందని, అందుకోసమని నేను తీసి పెట్టాను. అందుకే అంత క్లారిటీ లేదు వీడియో కూడా.
థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటిదాకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నేను అంటే అంతకుముందు కన్నా ఇప్పుడు పర్లేదు, బెటర్ అనుకుంటున్నా. స్టార్టింగ్లో అయితే అసలు నేను ఇంకా వీడియోలు తీయడానికి కూడా చాలా భయపడేదాన్ని, జోక్స్ వీడియోస్ కానీ ఎవైనా కానీ. ఇప్పుడు పర్లేదు, కొంచెం అలవాటు అయిపోయి ఇంకా పబ్లిక్లో స్టార్ట్ చేస్తున్నా వీడియోస్ తీయడం కూడా. అంతకుముందు అయితే అసలు పబ్లిక్లో ఫోన్ కూడా తీయాలంటే భయం వేసేది, ఏమనుకుంటారు అని చెప్పేసి. అందుకోసమని అంతకుముందు ఎప్పుడు నేను వీడియోలు బయట ఏం తీయలేదు. ఇంట్లో నార్మల్గా అంటే మనము సెల్ఫీ స్టాండ్ పెట్టేసుకొని వీడియో తీసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవడమే, అంత కష్టం అనిపించదు. కాకపోతే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఎట్లా అంటే మనకు కంపల్సరీ ఇంకొకరి హెల్ప్ ఉంటేనే మనం క్లారిటీగా తీసుకోగలుగుతాము. ఇంట్లో అంటే ఏం కాదు, పర్లేదు, ఏం అనిపించదు. కాకపోతే బయట మాత్రము వెళ్ళినప్పుడు మనకు ఒకరు తీసిన వీడియో క్లారిటీ ఉంటుంది. మనిచ్చి మనము బైక్ పైన వెళ్తుంటే అట్లా ఫాస్ట్గా తీసిన వీడియో క్లారిటీ ఉండదు. అండ్ చాలా ప్లేసెస్ ఇంకా చూపెట్టలేకపోయినా నేను క్లారిటీగా తీద్దామని అనుకున్నా. అసలు వెళ్ళినప్పుడు తీసి మంచిగా ఆ స్ట్రీట్ సపరేట్ ఉంటుంది పసుపు కోసము, అక్కడ నేను క్లారిటీగా తీసి అసలు పెడదాం అనుకున్నా. కాకపోతే తీయలేకపోయినా, అప్పటికే పిల్లలు లేట్ అయిపోయింది కదా, అందుకోసమని తీయలేకపోయినా. అట్లా చిన్న చిన్న క్లిప్స్ తీసి పెట్టాను. చూడండి, ముగ్గు కూడా అయిపోయింది. ఇప్పుడు బయట కూడా ముగ్గు కూడా వేసేసుకొని పూజ చేసేసుకుంటా. ఇదేమో బయట వంకల ముగ్గులు వేశానండి నేను. నాకు వంకల ముగ్గులు చాలా ఇష్టము, కానీ ఎక్కువ డిజైన్స్ రావు. వచ్చిన వాటిలోనే కొంచెం కొంచెం అట్లా ట్రై చేస్తూ ఉంటాను. నాలాగా మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చిన్నగా ట్రై చేశాను అట్లా. ముగ్గు కూడా ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. చూడండి బాగుందా. నాకు అంత పెద్ద ముగ్గులు రావు, నాకు వచ్చిన దాంట్లో చిన్నగా వేశాను. నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేసుకున్నానండి. పిల్లల స్నానం అవన్నీ అయిపోయాయి, ఇంకా పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.